ఫస్ట్ న్యాయం జరగాలి మీకు అని అంటున్నారు కదా, అసలు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అంటారు? నో వాడికి శిక్ష పడాలి. చూడండి, ఆమె విక్టిమ్, నువ్వు అక్యూజ్డ్, నువ్వు ఎలా బయట హ్యాపీగా తిరుగుతావు? ఆల్మోస్ట్ ఒక 6-7 months అవుతుంది మీరు ఈ కేసులు అని చెప్పి పోరాడడం ఇవంతా ఫైట్ చేయబట్టి. ఎస్ఐ సరిత ఉంది, నార్సింగ్ పిఎస్ అని, నార్సింగ్ పిఎస్ చెంప పగలగొడతానంటే నేను లాయర్స్ని ఎఫ్ఐఆర్ పెట్టే ముందు నా నుంచి ఇద్దరు మహిళా లాయర్స్ని తీసుకెళ్ళా. ఓకే. సో వాళ్ళని కూడా ఈమె బెదిరించి పంపించేసింది. అండ్ అసలు ఆమె కేర్ కూడా చేయలేదు వాళ్ళని. మొన్న మీ బొబ్బిలి సాయి కిరణ్ నెక్స్ట్ ఇన్ కేస్ తనని నేను నా ఇంటికి పర్మిషన్ ఇచ్చుంటే ఈ రోజు నేను మీ ముందు ఉండేదాన్ని కాదు. సో బికాస్ తను నన్ను చంపేసేవాడు, అందులో డౌటే లేదు. తెగించాడు కదండి, పబ్లిక్ లో రోడ్డు మీదనే కత్తి పట్టుకొని చంపడానికి వచ్చాడు. నీకు 5 lakhs ఇస్తాను, ఎఫ్ఐఆర్ ఏం పెట్టకు. దిస్ ఇస్ ద ఆఫర్ హీ గివ్. నన్ను బాత్రూంలో వేసి 1 hour ఇవన్నీ చేసినాయి అన్ని ఒక 5 lakhs తే పోతే. సిఏ హరికృష్ణారెడ్డి ఏంటి, నిన్ను వదులుతానని మాత్రం నువ్వు అనుకోకు, నువ్వు నాకు చాలా అన్యాయం చేసావు, నువ్వు నన్ను ఏం పీకినా ఏం చేయాలనుకున్నా కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో ప్రస్తుతం మనతో పాటు స్వాతి గారు ఉన్నారు. సో ఈవిడ గురించి మనం గత 3 నెలల నుండి 4 నెలల నుండి కూడా ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాం. బొబ్బిలి సాయి కిరణ్ అనేటువంటి వ్యక్తి తనని మోసం చేశాడని చెప్పి తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో, అంటే యూట్యూబ్ వేదిక కావచ్చు, లేదంటే వార్తాపత్రికలు ఆమె కథనాలు కూడా మనం చూస్తున్నాం. సో ఈడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఎస్ఐ సిఐ వీళ్ళు న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరైతే ఈ బొబ్బిలి సాయి కిరణ్ ఉన్నారో డబ్బుతోటి వాళ్ళందరినీ కూడా కొనేస్తున్నాడా అనేది నాకు డౌట్గా ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో స్వాతి గారి ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్స్ కూడా వాళ్ళు ఆయనకి అనుకూలంగానే చెప్తున్నారు. అసలు ఒక తప్పు జరిగినా లేకుంటే ఒక విషయం ఏదైనా జరిగినా కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టయితే ఆ ఇద్దరు వ్యక్తులది కూడా సేమ్ తప్పు ఉంటుంది కదా, ఒక్కరినే తప్పు ఎలా పడతారు అని చెప్పి ఇట్లాంటి విషయాలను కూడా మాట్లాడుతున్నారు. సో మెయిన్గా అయితే నాకు న్యాయం చేయాలని చెప్తుంది అంతే. సో అసలు ఏం న్యాయం చేయాలి, బొబ్బిలి సాయి కిరణ్ శిక్ష పడాలా, లేకుంటే వీళ్ళకి ఏమన్నా డబ్బు పరంగా ఏమైనా న్యాయం కావాలా, అసలు వేరే మహిళలకి ఇట్లా జరగకుండా ఆపమంటారా, అసలు ఏంది న్యాయం అంటే అనేది అడిగి తెలుసుకుందాం. ముందు ఛానల్ వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి. హలో. సో ఫస్ట్ మేము అంటే ఆల్రెడీ స్టోరీ చూస్తున్నాం, మీరు చాలా ఛానల్స్ ముందుకు వచ్చి చెప్తున్నారు బొబ్బిలి సాయి కిరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు, మ్యారేజ్ అయింది, మేము కొన్ని రోజులు అక్కడ ఉన్నాం ఇట్లా అని చెప్తున్నారు. బట్ ఫస్ట్ న్యాయం జరగాలి మీకు అని అంటున్నారు కదా, అసలు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అంటారు? సో అది నాకు అర్థం అవ్వట్లేదు. జనరల్గా న్యాయం అంటే ఒక మహిళకి ఇప్పుడు షీ టీమ్స్ ఉన్నాయి, నిర్భయ చట్టాలు ఉన్నాయి. న్యాయం అనగానే ఫస్ట్ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కాకి డ్రెస్, రక్షణ, పోలీసులే. సో పోలీసులు కూడా ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏ విధంగా హరాస్మెంట్ అనేది చూడండి. ఎఫ్ఐఆర్ పెట్టడానికి కూడా నేను ఏడవాలి, తూడవాలి, ఇది చేయాలి. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే ఆయన మీద ఎక్కడ ఏడ్చిరు మీరు? నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఏడ్చాను, నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. అదేంటో నాకు ఇప్పటికీ స్టన్నింగ్ మ్యాటర్. ఓకే. ఆమె విక్టిమ్ అండి. సో విక్టిమ్ వెళ్ళి కంప్లైంట్ పెట్టడానికి ఏడవాలా, రిక్వెస్ట్ చేయాలా? సో నా పేరు నేను కంప్లైంట్ రాయడానికి కూడా నాకైతే స్వేచ్ఛ లేదు. అంటే ఎందుకు ఎవరైనా అడ్డుకున్నారు డెఫినెట్గా. ఆమె చూడండి, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో జస్ట్ రాయాలి తప్ప ఎక్కువ ఏదైతే జరిగిందో అది రాయకూడదు. జస్ట్ కోర్టులో నన్ను బ్లేమ్ చేయాలి, ఐఎమ్ రాంగ్ పర్సన్ అని. అది నాకు వెరీ క్లియర్గా అర్థమైంది. సో ఫస్ట్ 468 పెట్టారు. ఇమీడియట్గా నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు విత్ ద ఎవిడెన్స్ ఆఫ్ నేను వైఫ్ తను ఏదైతే ఎలక్ట్రానిక్ మెసేజెస్ వాట్సాప్ ఉంటే తను వైఫ్ అని ఒప్పుకున్నది, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనేది ఇవన్నీ చూసి 469 పెట్టారు. ఫస్ట్ September 22, 2025. తర్వాత అది క్యాన్సిల్ చేసి, సో అన్ని ఇంటర్నల్ సెటప్ క్యాన్సిల్ చేసి మళ్ళీ 69 BNS అని పెట్టారు. ఓకే. అంటే ఆల్రెడీ ఫైల్ చేసింది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇది పెట్టారు. సో పెట్టారు, ఇది 1 month వేసుకోండి, 13th October 69 BNS అనేది పెట్టారు. సో ఆల్మోస్ట్ ఒక 6-7 months అవుతుంది మీరు ఈ కేసులు అని చెప్పి పోరాడడం ఇవంతా ఫైట్ చేయబట్టి. సో ఓకే, ఇలా జరిగింది. అండ్ నా పెయిన్ ఏదైతే ఉందో
ఎస్ఐ సరిత ఉంది అక్కడ, నాసింగ్ పిఎస్లోనే. నర్సింగ్ పిఎస్ని చెంప పగలగొడతాను అంటది. ఎందుకు మీకు ఆమెకి ఏం అవసరం? అదే కదా నాకు అర్థం మీరు కాదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు కదా. చేస్తున్నాను, నా పెయిన్ ఏంటో నేను ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర వెళ్తాం, సో సార్ నాకు ఇది సిమ్టమ్స్ అని చెప్తే దానికి ఒక మెడిసిన్ రాస్తాడు, పలానా డిసీజ్ ఉందని చెప్తాడు. సో నేనే డాక్టర్ వెళ్ళి నీకు ఇది ఉందమ్మా అని చెప్తే ఆయన ఏం డాక్టర్ చెప్పండి. అవును. సో అట్ ద సేమ్ టైం నా పెయిన్ నేను రాస్తా ఉంటే నన్ను ప్రశాంతంగా రాయనివ్వలేదు ఆమె. సో దానికి నేను ఏడవాలి, తూడవాలి. సో ఇది నేను మీ ముందు టీవీ ముందు చెప్పడం కాదు, నేను ప్రతిదీ ఇప్పుడు నేను ఏదైతే అలిగేషన్ వేస్తున్నానో వాళ్ళ పోలీస్ స్టేషన్స్లో కెమెరాలు ఉంటాయి కదా, సో చెక్ చేసుకోమనండి, ఎవరైనా అప్పర్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటే చేసుకోవాలి. సో ఇది జరిగింది. తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏం జరిగిందంటే నేను లాయర్స్ని ఎఫ్ఐఆర్ పెట్టే ముందు నా నుంచి ఇద్దరు మహిళా లాయర్స్ని తీసుకెళ్ళా. సో వాళ్ళని కూడా ఈమె బెదిరించి పంపించేసింది, అండ్ అసలు ఆమె కేర్ కూడా చేయలేదు వాళ్ళని. అంటే ఫస్ట్ ఎవరు ఈమె సరితనా? సరిత. ఆమెకి ఏం అవసరం? నాకు అదే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు కేసు పెట్టడానికి పోయిరు స్టేషన్కి, లాయర్లను మీరు తీసుకొని పోయిరు, అదే మీకేమన్నా అంటే గొడవ కానీ ఏమన్నా ఘర్షణ అట్లా ఏమన్నా అయిందా? ఏం అవ్వలేదు. తను ఎవరండి, నేనెవరు? ఆమె విక్టిమ్, తను ఒక ఎస్ఐ, నేను అలాంటి వాళ్ళు 100 మంది వస్తారు, రాసుకోవాలి, తీసుకోవాలి, దట్ ఈస్ హర్ డ్యూటీ. ఆమె నన్ను ఏమనలేదు, నేను ఆమెను ఏమనలేదు. సో దెర్ ఈస్ నో ఫైటింగ్ బిట్వీన్ అస్. బట్ ఎందుకు అనేది నాకు ఇప్పటికీ అదే క్వశ్చన్. మేము అదే అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఏమన్నా మీ బొబ్బిలి సాయి కిరణ్ వాడిందా అంటున్నారా? లేకుంటే నెక్స్ట్ వాడాడు కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు నీకేం సెక్షన్స్ తెలియకుండానే నువ్వు ఫస్ట్ 468 పెట్టావా? అవును. ఓకేనా, పెట్టావు. సో ఇంటర్నల్ సెట్టింగ్ జరిగింది కాబట్టి అది క్యాన్సిల్ చేసి నువ్వు 69 BNS అనేది పెట్టావు. సో ఖచ్చితంగా బొబ్బిలి సాయి కిరణ్ అనే అతను అక్టోబర్ 12th రోజు నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి, అతను వాళ్ళ మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ముక్క శివ అని అతను, సో వీళ్ళు ముగ్గురు కూడా నా ఇంటికి రావడం జరిగింది. వచ్చి నేను ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ 468 పెట్టినప్పుడు సెప్టెంబర్ 22, 2025లో నేను నా ఇంటికి రావద్దు, బికాస్ నన్ను హరాస్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిననివ్వట్లేదు, ఇవన్నీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో అక్కడక్కడ చూసారు. ఇది జరిగింది కాబట్టి నా ఇంటికి రావద్దు అని చెప్పడం జరిగింది అదే పోలీస్ స్టేషన్లో. ఇన్ కేస్ తనని నేను నా ఇంటికి పర్మిషన్ ఇచ్చుంటే ఈ రోజు నేను మీ ముందు ఉండేదాన్ని కాదు. సో బికాస్ తను నన్ను చంపేసేవాడు, అందులో డౌటే లేదు. సో ఏం జరిగిందంటే తెగించాడు కదండి, పబ్లిక్ లో రోడ్డు మీదనే కత్తి పట్టుకొని చంపడానికి వచ్చాడు. సో ఓకేనా అండి, 468 పెట్టాడు. అవన్నీ వదిలేసేయండి. నేను ఎవ్రీ డే 19th నుంచి సెప్టెంబర్ 19, 2025 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఎవ్రీ డే నేను 100కి కాల్ చేస్తున్నా. సో 100కి చేసినప్పుడు 100 వాళ్ళు వస్తారు కదా, వచ్చి ఫొటోస్ తీసుకున్నప్పుడు అవన్నీ ఏంటి మీ గొడవ అది అన్నప్పుడు నా వైఫే పర్సనల్ గొడవ, ఇది మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. సో అప్పుడు నువ్వే ఒప్పుకున్న వైఫ్ అని మళ్ళీ ఇప్పుడు ఇంటర్నల్ సెట్టింగ్ జరగకుండా మళ్ళీ ఇప్పుడు నేను లివింగ్ రిలేషన్షిప్ చేశానని నువ్వు ఏ ధైర్యంతో అంటున్నావు? నువ్వు అదే మాట నువ్వు అన్నావు, ఇది మాట కూడా నువ్వే అంటున్నావు. అప్పుడు నేను ఎవరు పబ్లిక్ పిచ్చోలా, మీరు పిచ్చోలా, నేను పిచ్చోలా? పోలీసుల సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. సో 12th October రోజు ఏదైతే 468 క్యాన్సిల్ చేసి 69 BNS పెట్టారో 12th October ఆ రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు గనక ఎఫ్ఐఆర్ పెడితే నేను పోలీసుని ఇంటర్నల్గా కొనేస్తా, నీకు 5 lakhs ఇస్తాను, ఎఫ్ఐఆర్ ఏం పెట్టకు. దిస్ ఇస్ ద ఆఫర్ హీ గివ్ మీ. ఓకేనా? అంటే ఇప్పుడు 5 lakhs మీరు ఒప్పుకోలేదా? లేదంటే నేను ఒప్పుకోలే, నాకు అవసరం లేదు. ఏమండి, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మనీ, మీరు నాకు చేసిన పెయిన్ పోతుందా? పోదు. మీరు ఆఫర్ ఇచ్చారు 5 lakhs, నువ్వు నన్ను కొట్టింది, పబ్లిక్ లో నన్ను హరాస్ చేసింది, వాచ్మ్యాన్ వాళ్ళతో తిట్టించింది, ఓనర్ తో హరాస్ చేయించింది, నన్ను బాత్రూమ్ లో వేసి 1 hour ఇవన్నీ చేసినాయి అన్ని ఒక 5 lakhs తే పోతే ఇంకేముందండి, హ్యాపీ కదా. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అదర్స్. సో నా పెయిన్, ఇది నా ఇష్యూ. సో నాకు డబ్బులే అవసరం లేదు. ఈవెన్ ఇది ఎఫ్ఐఆర్ పెట్టాను, పెట్టిన తర్వాత 2 months అప్స్కాండింగ్ లో పెట్టారు పర్సన్ ని. ఒక నార్మల్ పర్సనే కదా నువ్వు, ఎలా ఒక పోలీస్కి నార్మల్ పర్సన్ పట్టుకోవడానికి అంత కష్టమా చెప్పండి? అవును కాదు, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎంత పెద్దగా పనిచేస్తుంది. అక్కడ ఏమంటారు, విదేశాలలో ఉన్న ఐబొమ్మ రవిని లేకుంటే ఇంకెవరైనా పట్టుకొని వస్తుంది, మరి ఈయనను 2 months లో ఎట్లా ఉంచిర్రు పట్టుకోకుండా? అదే నా క్వశ్చన్ మార్క్ అండి. సో అందుకే నేను మీడియా ముందుకు వచ్చాను. నువ్వు నిన్న నేను ప్రెస్ క్లబ్ లో ఇచ్చిన మీటింగ్ లో ఒక పత్రిక వాళ్ళు రాశారు ఆయన స్టేట్మెంట్ బ్రాకెట్లో. తను ఏమంటాడంటే, తను వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టాను సిఐ హరికృష్ణారెడ్డి,
తను వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టాను, కూర్చోబెట్టి మాట్లాడాలని అని చెప్పింది బొబ్బిలి సాయి కిరణ్ అతనే. నేనైతే అడగలేదు, ఇట్స్ యువర్ డ్యూటీ. అవును, ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత మీరు అడిగినా అడగకపోయినా కూడా అది ఇట్స్ డ్యూటీ. సో నువ్వేంటి ఏసీపీ సార్ కంటే నువ్వు పెద్ద తోపా? నేను యాక్చువల్గా నేను ఏం చేశానంటే సింగిల్ విమెన్ గానే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. అసలు వీరు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా డీల్ చేస్తారు, ఏం చేస్తారండి సింగిల్గా వెళ్తే మా అంటో తప్పుడు కేసు పెట్టి లోపలేసి చంపేస్తారేమో, అంతకుమించి ఏం జరగదు అన్న ఈ వ్యూతోనే వెళ్ళాను. బట్ పైన ఏసీపీ సార్ ఉంటారని ఎవరికి తెలియదు, అసలు బోర్డు కూడా లేదా పోలీస్ స్టేషన్కి. సో నేను ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళాను. హీఈస్ వెరీ మంచి పర్సన్ అండి నిజంగా. నేను అంటే మనిషిని మనిషిలా చూస్తాడు. బికాజ్ నేను సింగిల్ విమెన్గా వెళ్ళాను. ఏంటమ్మా ప్రాబ్లం అంటే ఇలా సార్ అంటే ఓకే పిలిపించాలమ్మా సరే. సో కాల్ చేసి ఎవరైతే ఐఎస్ఓ ఉంటారో మన కేసుకి ఒక ఎస్ఐ ఉంటారు అలర్ట్ చేస్తారు, అతనికి కాల్ చేసి చెప్పాడు. సో మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాను ఎఫ్ఐఆర్ అయిన తర్వాత. వెళ్ళిన తర్వాత పిలిపిద్దామమ్మా అని అన్నాడు. ఈజ్ వెరీ డీసెంట్. ఏంటి నువ్వు సిఐ లెవెల్లో ఉండి నువ్వు పెద్ద తోపా, పిలిపించి కూర్చొని మాట్లాడాలా, అది నా పని కాదు అంటే అప్పుడు నీ పని ఏంటి ఇంటర్నల్గా బొబ్బిలి సాయి కిరణ్తో సెట్టింగ్ చేసుకొని సో మహిళల అందరి మీద ఇలా మెంటల్ టార్చర్ చేయడమా నీ పని? సిఐ హరికృష్ణారెడ్డి ఏంటి నిన్ను వదులుతానని మాత్రం నువ్వు అనుకోకు, నువ్వు నాకు చాలా అన్యాయం చేసావు, నువ్వు నన్ను ఏం పీకినా ఏం చేయాలనుకున్నా కూడా పబ్లిక్లో రా, నేను ఇంత పబ్లిక్లో నువ్వు చెయ్యని ఆరోపణ అయితే నేను ఏది చేయలేదు. అండ్ వెరీ క్లియర్గా నువ్వే ఒక పత్రికలో నువ్వే ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, అది వెరీ క్లియర్గా ప్రూఫ్ అయింది. ఇది ఒక కూర్చొని పెట్టి మాట్లాడడం నా పని కాదు, ఆల్రెడీ కేసు కోర్టులో ఉందని చెప్పి స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. అప్పుడు నువ్వు తప్పు చేయలేదని ఎలా చెప్తావు చెప్పండి? నా కేసులో అన్యాయం జరగలేదని ఎలా చెప్తారు? సో వెరీ క్లియర్. నీకు బొబ్బిలి సాయి కిరణ్కి ఏం సెట్టింగ్ జరిగిందో పబ్లిక్ అందరికీ తెలుసు, పబ్లికే దీనికి ఎవిడెన్స్. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇంకా ఎవిడెన్స్ నాకు. అయితే ఇప్పుడు మీరు అసలు ఫస్ట్ మీకు క్లారిటీ ఉందా? అంటే మీరు ఇప్పుడు 2 months అవుతుంది బయటకు వచ్చి, నేను ఏమంటారు నిన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడినప్పుడు అయినా లేకుంటే పోలీస్ స్టేషన్కి పోయినా, అసలు మీకు న్యాయం జరగాలంటే ఫస్ట్ న్యాయం అంటే మీరు ఏం కావాలి మీకు? ఇప్పుడు నువ్వు బొబ్బిలి సాయి కిరణ్ని జైలు వేయన్నా, లేకపోతే మీకు ఆయన దగ్గర నుంచి ఏమన్నా రాసి ఇవ్వమంటారా, లేకపోతే ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీకు న్యాయం అంటే అసలు ఏంటిది? అది ఫస్ట్ అది క్లారిటీ ఉందా మీకు? ఏమండి దరిద్రం, నాకైతే డబ్బులు అవసరం లేదండి. ఓకే, అది ఒకటి, అది క్లారిటీ, వెరీ క్లారిటీ. నువ్వు 100 కోట్లు ఇచ్చినా కూడా నా పెయిన్ మాత్రం నువ్వు డెఫినెట్ గా తీయలేవు. ఓకేనండి, నా పరువు అనేది నువ్వు తీసుకురాలేవు. పోయిందని మళ్ళీ తీసుకురావు. డబ్బులు ఇచ్చి కొనేది అయితే పరువు డెఫినెట్ గా ఏముంది, 1 కోటి రూపాయలు 10 కోట్లు 100 కోట్లు. ఓకేనండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ మనీ ఫ్రమ్ హిమ్. వెరీ క్లియర్ గా నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా నాకు అవసరం లేదు, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా నాకు అవసరం లేదు. నాకు జరిగిన అన్యాయానికి సో నేను ఇప్పుడు బ్రిలియంట్ గా ఉన్నా, నేను ఏదో కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు సాఫ్ట్వేర్ ఏంటో తెలుసు, నాకు మొబైల్ ఎలా యూజ్ చేయాలో తెలుసు కాబట్టి అప్డేట్ నేను కూడా అన్ని అప్డేట్ లో ఉన్నాను కాబట్టి తెలుసు కాబట్టి ఈ రోజు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ వైష్ణవి వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు, కోమలి వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు. ఓకేనా, ఇంకా ఎంతో మంది మహిళలు ఏడుస్తున్నారు. సరేనా, ఇలాంటి బొబ్బిలి సాయి కిరణ్ లాంటి సైకోలు చాలా మంది ఉన్నారు, చేయాల్సినవి అన్ని చేసి ఏం తెలియనట్టు. ఇప్పుడు అమ్మాయిలు చచ్చిపోయారు కాబట్టి ఇక్కడ ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళ మీద ఒక చిన్న కేసు జరిగేసి మళ్ళీ బెయిల్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. సో నా విషయంలో ఏం జరిగిందంటే నేను కొంచెం అలర్ట్గా ఉన్నాను కాబట్టి నన్ను నేను సేవ్ చేసుకొని ఈరోజు అట్లీస్ట్ 10 మంది మహిళలను కాపాడిన అయినా కూడా సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే జస్ట్ మీరు ఏం క్లియర్ ఉన్నాయంటే ఇప్పుడు డబ్బులు తీసుకోను నాకేమొద్దు, బట్ నాలాగా బొబ్బిలి సాయి కిరణ్ ఇంకొకరిని మోసం చేయొద్దు, బొబ్బిలి సాయి కిరణ్ లాంటి వాళ్ళు ఉండొద్దు అనేది దానికోసమే ఫైట్ చేస్తాను. ఫైటింగ్ నో వాడికి శిక్ష పడాలి. చూడండి, ఆమె విక్టిమ్, నువ్వు అక్యూజ్డ్, నువ్వు ఎలా బయట హ్యాపీగా తిరుగుతావు? అంటే నీకు పనిష్మెంట్ లేకుండా నువ్వు ఎలా బయట తిరుగుతావు? అప్పుడు నీకు నాకేంటి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ లో ఒకటి చెప్పారు, అంటే తప్పు ఏది జరిగినా కూడా 2 sides తప్పు ఉంటుంది అన్నారు. ఇప్పుడు లివింగ్ లో మీరు ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు లివింగ్ లో మీరు? 2 years. 2 years లివింగ్ లో 1.5 years to 2 years ఉన్నాం. అప్పుడు మీకు ఏం గొడవలు కానీ అట్లా ఏం జరగలేదా లివింగ్ లో ఉన్నప్పుడు? చూడండి, చిన్న చిన్న గొడవలు అన్ని రిలేషన్స్ లో జరుగుతాయి, అది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అవును, అది ఇప్పుడు మ్యాటర్ నాకు ఏంటంటే ఇంకో విషయం కూడా, లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి నువ్వు నన్ను సైలెంట్ గా వదిలేసావు, అది కూడా తప్పే. బట్ స్టిల్ ఐ యాక్సెప్ట్, వెళ్ళిపో. ఓకే, నువ్వెవడు నన్ను కొట్టడానికి? వెన్ యూ డిసైడెడ్, నీకు అవసరం లేనప్పుడు నువ్వెవడు నన్ను కొట్టడానికి? రైట్ లేదు, కొట్టడానికి రైట్ లేదు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నీకు ఇష్టం, నువ్వు నా మధ్యలో మా ఇద్దరు గొడవ నన్ను పెట్టుకొని వేరే వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినప్పుడు నాకు వచ్చిన మ్యాచ్ ని నువ్వెవడు క్యాన్సిల్ చేయడానికి? మీరు కూడా రెడీ అయ్యారు కదా. డెఫినెట్ గా అండి, నువ్వు చూసుకుంటే నేను చూసుకుంటే తప్పేంటి? ఓకే,
తప్పేంటండి? నువ్వు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నప్పుడు నేనేంటి బబ్బులి సాయికిరణ్ లేడు అని కూర్చొని ఏడవాలా ఏంటి? ఓకే, సో ఆయన వెళ్ళిపోయాడు, మీరు కూడా వెళ్ళిపోతా అని మీరు రెడీ అయిపోయారు. ఉన్న దాని తర్వాత మళ్ళీ మీరు వెళ్ళొద్దని మిమ్మల్ని కొట్టాడా? కొట్టాడు. కొట్టడమే కాదు, ఎవరైతే నన్ను చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఫోటోలు ఎందుకు పంపావు నువ్వు? నీకేం అవసరం? నీకేం రైట్? ఏది మీరు పర్సనల్గా ఉన్న ఫోటోసా? ఇప్పుడు ఏదైతే నేను మీడియాకి ఇచ్చానో అది పంపేసి నా మ్యాచ్ ఆల్రెడీ అంటే వీళ్ళు ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిన దాన్ని కూడా క్యాన్సిల్ చేశాడు. నీకేం అవసరం? నీకెవరంత రైట్ ఇచ్చారు? నిన్ను నన్ను కొట్టేంత రైట్ నీకు ఎవడిచ్చాడు? సో నీకు కావాల్సిన నచ్చినట్టు చేయడానికి నేను బొమ్మని కాదు. అవును, ఓకేనా? నేను చచ్చిపోతాను, నేను దూకుతాను, నువ్వు వాడితో మాట్లాడొద్దు, అది అని ఇంత కంట్రోల్ చేసావు కదా. మరి ఏంటి ఈ రోజు ఏమైంది? ఏమైంది ఈ రోజు? ఏంటి ఒక ఆడదాన్ని నడి రోడ్డులో పెట్టడమా నీ మగతనం అంటే? ఇదేనా నీ అమ్మ నాన్న నేర్పించారు నీకు? వాడు మీరు లివింగ్లోకి వెళ్ళడానికి ఫస్ట్ మీకు అంటే ఏమంటారు, లవ్ అవ్వచ్చు లేకుంటే ఏది ప్యార్, ఎవరు మీ సైడ్ నుంచి అలా బొబ్బిలి సాయికిరణ్ ఉండా? తన నుంచే అండి. సో ఐఎమ్ వెరీ క్లియర్ అండి. మీరు నన్ను కావాలనుకుంటే నాకు కావాలి, నువ్వు అవసరం లేదనుకుంటే నాకు అవసరం లేదు. సింపుల్. అందులో అయితే ఆయననే మీ దగ్గరికి వచ్చాడు, మీతో లివింగ్ లో ఉన్నాడు, అన్ని అయిపోయినాయి. తర్వాత ఆయన దారి ఆయన చూసుకొని ఆయన వెళ్ళిపోయాడు. చూసుకొని వెళ్ళిపోతే పర్వాలేదండి, నా జీవితాన్ని. అదే అంటున్నా, అంటే మిమ్మల్ని వాడుకున్నాడు, మిమ్మల్ని మీతో లివింగ్ లో ఉన్నాడు, జీవితాన్ని వేరే వాళ్ళకి పనికి రాకుండా, వేరే వాడిని పెళ్లి చేసుకొని ఇవ్వకుండా, వాడికి నచ్చినట్టు బొమ్మలాగా ఆడుకొని, సో వాడికి నచ్చిన లైఫ్ ని వాడికి కావాలనుకొని వాడు వెళ్ళిపోయాడు. అదే అంటున్నా, ఇప్పుడు మళ్ళీ ఆయన ద్వారా ఆయన చూసుకున్నాడు, కానీ మీది ఇక్కడ ఎటు కాకుండా అయిపోయింది. ఒకవేళ ఇంకొకరిని పెళ్లి చేసుకుందామన్నా కూడా అది కూడా అయిపోయింది, క్యాన్సిల్ చేసేసిండు, అది కూడా చేసేసాడు. సో ఏంటి నీకు ఈ సైకోయిజం? నువ్వు చెప్తున్నాను, సిఐ హరికృష్ణారెడ్డి నువ్విచ్చిన సపోర్ట్ వల్లే ఈ రోజు నేను బజార్లో ఉన్నాను. నువ్వు ఏం మనిషివో, నీకు ఎలా కాకి డ్రెస్ వేసారో కానీ నాకు అసలు తెలియలేదు. నిజంగా ఇవన్నీ వాడు విచారణ చేసి ఉంటే సిఐ హరికృష్ణారెడ్డి ఇంతవరకు రాకపోయేదేమో. నిజంగా వస్తుందండి? రాదు, డెఫినెట్గా రాదు. వాడు విచారణ చేస్తే కదా. నిజంగా ఒకవేళ చేశాడే అనుకుందాం, చేసినా కూడా ఇలా నేను పబ్లిక్గా వచ్చానంటే తప్పు వాడిదే. ఒక కాకి డ్రెస్ కూడా ఒక మహిళని రోడ్డు మీదకి వచ్చే వారికి చేసిందంటే ఇది సిగ్గు చేటండి. సీరియస్ గా చెప్తున్నా. సో మీరు ఇంత ధైర్యంగా బయటకు వచ్చి సిఐవి ఎస్ఐవి పేర్లు చెప్తున్నారు, నాకేం భయం అండి? ఏం చేస్తారు? మా అంటే చంపుతారేమో, అంతకుమించి ఏం చెయ్యరు. ఏమండి, నన్ను బతుకున్న శవాన్నే ఈ రోజు, మీకు అర్థమవుతుందా? బతుకున్న శవాన్నే, కానీ చావలేదు అంతే. సిఐ హరికృష్ణ వీళ్ళు చేసిన వాటన్నిటికీ బతుకున్న శవాన్ని ఏదో పైకల్లా కనిపిస్తున్నాను. ఇంత జరిగిన తర్వాత ఎలా అండి హ్యాపీగా ఉంటారు? చూడండి, ఆల్రెడీ పెళ్ళైన నా మొగుని ఉండనివ్వలేదు, చేసుకోవాలనుకున్నోని ఉండనివ్వలేదు, ఈయన ఉండలేదు. ఓకేనా? ఇవన్నీ వదిలేయండి. ఇంత దారుణం జరిగింది, నాకు పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చాలా హోప్ ఉండే అండి, చాలా హోప్ ఉండే. సో అది కూడా లేదు. ఇంకేంటి, ఏంటంటే నేను హ్యాపీగా బతుకుతున్నాను అనుకుంటున్నారా? యాజ్ ఎ సింగిల్ విమెన్ నాకు అస్సలు మొన్న జనవరిలో 19 days బాగలేదు. యాజ్ ఎ సింగిల్ విమెన్గా నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. అందుకే నాకు సిఐ హరికృష్ణ మీద చాలా కోపం ఉంది. అది కోపం అనే వర్డ్ తోని సరిపోదేమో. నువ్వు ఒక ఆడదాని జీవితం నాశనం చేస్తే ఏం దొరికిందో వాడికి, వాట్ ఎవర్, ఆడు డబ్బులు తీసుకున్నాడో లేదో ఆ భగవంతుడికి తెలియాలి. సో దానివల్ల ఏమొచ్చిందో నాకు తెలియదు. సో ఇప్పుడు మీకు పాప ఉందా? ఉందండి, 5 years పాప ఉంది నాకు. మరి ఇట్లా ఇప్పుడు మీరు ఇంత బయటకు వచ్చి మీడియాలో దగ్గర కానీ లేకుంటే ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతుంటే మరి పాపకు రేపు ఫ్యూచర్ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అట్లా ఆలోచించిరా? మరి ఆలోచించాను, చూసుకుందామండి, మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. తెగించి ముందుకు వస్తున్నా, కొట్లాడడానికి రెడీ అయిపోయా. సో నన్ను అలా తయారు చేశారు. ఎంత ఏమంటారు, ఎంత చెడిపోయిన ఆడదైనా సరే అండి, పబ్లిక్ లో రావాలని ఎవరు అనుకోరు. బికాస్ నా పెయిన్ అలాంటిది, నేను ఒక్క వర్డ్ తో చెప్పలేను ఇది. చూడండి, వాచ్మెన్, బిల్డింగ్ వాచ్మెన్ ఆకారపు హుసేన్, నేనుండే బిల్డింగ్ కి వాచ్మెన్ పేరు ఆకారపు పద్మ, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు. బొబ్బిలి సాయికిరణ్, నేను బొబ్బిలి సాయికిరణ్ ఎక్కడో బెడ్రూమ్ లో కొట్టుకుంటాం మేమిద్దరం. చూడండి, అది ఇంటర్నల్ సెట్టింగ్, వాడితో కూడా వాడికి డబ్బులు ఇచ్చాడు, అందులో కన్ఫర్మ్, అందులో డౌట్ లేదు. వాచ్మెన్ కి నేను అరుస్తే అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 మధ్యలో నైట్ లో ఎవరు రాలేదు. వీళ్ళు మనుషుల్ని తీసుకొచ్చేస్తారు బిల్డింగ్ అందరినీ. ఇదిగో చూడండి, ఇలా గొడవ పడుతుంది ఇవిడ అతనితోని. నేను కూడా పడ్డం ఏంటండి? ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇద్దరం పడుతున్నాం కదా, నన్నే ఎలా బ్లేమ్ చేస్తావు నువ్వు?
సో నేను అన్నాను డోర్ పెట్టుకొని గొడవడుతున్నా, నేను డోర్ ఓపెన్ చేసి గొడవడట్లేదు, ఇద్దరం కూడా. సో అది నీ ఇంటర్నల్ సెట్ ఎక్కడో అండి బెడ్రూమ్, అది హాల్ నుంచి బెడ్రూమ్లో ఉన్నది, నీకెలా వినిపిస్తుంది? నీకు వినిపించింది ఓకే, 10 మందికి ఎలా వినిపిస్తుంది అండి? గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అది ఎలా వినిపిస్తుంది? మళ్ళీ ఈయనకు వినిపించినా కూడా ఇప్పుడు ఈయన అందరిని తీసుకొని వస్తాడా వాచ్మెన్? అంటే ఇప్పుడు మీ గొడవ వీళ్ళకి వినిపిస్తే వాళ్ళని గ్యాదర్ చేసుకొని తీసుకొని వస్తాడా మీ దగ్గరికి? తీసుకొని వచ్చాడు ఆల్రెడీ వచ్చాడు. తర్వాత నేను అన్నాను గొడవ ఏం లేదండి అని చెప్పి పంపించేశాను. పంపించిన తర్వాత నేను అడిగాను నీకేం అవసరం నా ఇంటికి నువ్వు తీసుకురావడానికి? నా ఇంటి లోపల పెట్టుకుంటున్నాను నేను గొడవ, ఓకేనా? నేననే కాదు, మొబైల్ సైకిల్ అర్పులు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అడగడం జరిగింది. తను ఏమంటాడు తెలుసా, ఓనర్ చెప్పమన్నాడు, నేను చెప్పాను. నా దగ్గర ప్రతి రికార్డింగ్స్ ఉన్నాయి అవి, బికాజ్ రేపు కోర్టులో పెట్టాలి కదా నేను, నన్ను ఎంత హెరాస్ చేశారు. అంటే ఎవరు చెప్పమన్నాడు? ఓనర్ కింద 10 మంది చెప్పమన్నాడు లేకుంటే మీకు చెప్పమన్నాడా? 10 మందికి చెప్పమన్నాడంట, 10 మందిని తీసుకురండి అని చెప్పమన్నాడంట. అదే అడిగాను, సేమ్ క్వశ్చన్ మీరు ఏదైతే అడిగారో అది అడిగితే అలా చెప్పారు. సో ఓకే నేను రికార్డింగ్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఏంటబ్బా నువ్వు ఇద్దరం కలిసి ఉన్నాం కదా, నన్ను అంటే నేను అన్నట్టే కదా, నువ్వు అడగాలి కదా అంటే అడగట్లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఏమండి చూడు తప్పే చేయనప్పుడు ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నిన్ను అనకుండా నన్ను అంటే అది ఎంత పెయిన్గా ఉంటుంది తెలుసా? అసలు రియల్లీ వెరీ డిప్రెషన్. ఇంకా నాకు ఏడుస్తూనే ఉన్నాను, లోపల ఏడుస్తాను, బయట మాత్రం ఏం జరగలేనట్టు ఉంటాను. సో వీళ్ళు ఏం చేశాడు, ఆకారపు హుసేన్ అని వాచ్మెన్ అతను, ఓనర్, ఆ బిల్డింగ్ ఓనర్ ఎవడో కూడా తెలియదు ఫస్ట్, కానీ మాట్లాడతాడు, రెంట్ అయితే కరెక్ట్గా తీసుకుంటాడు. ఆ ముసలాయన ఏజ్డ్ అతనే, ఒక 60 to 70 ఉంటాడేమో. నాతోనే మాట్లాడేవాడు రెంట్ అని అవన్నీ కూడా. సో అతనికి ఫోన్, అసలు ఆ బిల్డింగ్ సైడే రాడు ఆయన, అతనికి ఫోన్ చేసి ఈ వాచ్మెన్ బాగా నమ్మాడు. ఎవరిని? ఆకారపు హుసేన్. నమ్మిన బంటు బొబ్బిల్ సాయికిరణ్ విన్ని కొనేశాడు. ఈడేం చెప్తే అక్కడ వింటాడు. సో ఆ ఓనర్ ఫోన్ చేసి రెంట్ మాత్రం నువ్వు నా దగ్గర తీసుకుంటావు, ఓకేనా? నేను ఇవ్వాలి, నేను మాట్లాడాలి. ప్రాబ్లం వస్తే మాత్రం బొబ్బిల్ సాయికిరణ్ ఫోన్ చేసి నువ్వు తమిళ దాన్ని ఎక్కడ పట్టుకున్నావు, అది రాక్షసి, సరే నువ్వు కిందికి వచ్చి ఫోన్ చేయి, నీకు డబ్బులు ప్రాబ్లం కదా, నేను ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో. సరే నువ్వు చెప్పావు, వెళ్ళిపోయాడు. మరి నన్నెవడు చూడాలి? బొబ్బిల్ సాయికిరణ్కి నచ్చినట్టు బొబ్బిల్ సాయికిరణ్ టార్చర్ చేశాడు, వీడికి నచ్చినట్టు వాచ్మెన్ టార్చర్ చేశాడు, ఓనర్ చేశాడు. అప్పుడు నన్నెవడు చూడాలి? నేను బాబా అని రోడ్లు అడుగు తినాలా? మొన్న ఒకరోజు 1 week ముందు నాకు కాల్ చేశారు వాళ్ళ మనుషులు ఎవరో. ఇప్పటికి అక్కడే ఉంటున్నారా మీరు? అక్కడే ఉంటున్నానండి నేను. ఒకటే, ఇప్పుడు నాకు జాబ్ లేదు 7 months నుంచి. మెంటల్లీ, ఫిజికల్లీ, ఫినాన్షియల్లీ జీరోలో ఉన్నాను నేను. అక్కడక్కడ నా ఫ్రెండ్స్ని, నాకు తెలిసిన వాళ్ళందరినీ 7 months నుంచి అడుక్కుంటూ బతుకుతున్నా. దీనంత దరిద్రం లైఫ్లో ఇంకా ఎవరికి రానవసరం లేదేమో. దీని అంతటికి కారణం ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి బాబు? సిఐ, మా అన్న సిఐ హరికృష్ణారెడ్డి. ఆ కేసుని డే 1 నుంచి సిఐ హరికృష్ణారెడ్డి కనుక, అంటే ఫస్ట్ బొబ్బిలి సాయి కిరణ్ ఏమో అవుతారు కదా ఇన్ని రీజన్ కి ఉండొచ్చండి. రక్షణ జరగాల్సిన ప్లేస్ లో కరెక్ట్ ఉంటే బొబ్బిలి సాయి కిరణ్ కరెక్ట్ ఉంటే బొబ్బిలి సాయి కిరణ్ కరెక్ట్ కాదు కాబట్టి అండి పోలీసుల వరకు వెళ్ళాను. పోలీసులు కరెక్ట్ ఉండాలి కదా, అప్పుడు పోలీసులు కూడా కరెక్ట్ లేరు. నిజంగా ఎఫ్ఐఆర్ పెట్టి ఒక మహిళకు న్యాయం చేయాలి అనుకుంటే అది 1 month 2 months లో అయిపోయేది. ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అయిపోయేది. నా పార్ట్నర్ నేను అమ్మాయి, నాకు న్యాయం జరుగుతుంది అని, నా పార్ట్నర్ నేను ఎక్కడో కంపెనీలో జాయిన్ అయ్యేదాన్ని, నా బతుకు నేను బతికేదాన్ని. ఇప్పటికి 7 months అవుతుంది. PS లో మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా కాలేదా? ఎఫ్ఐఆర్ అయిందండి, కోర్టులో ప్రెజెంట్ చేయలేదు కదా, ఛార్జ్ షీట్ అనేది మొన్నేసాడు 7 months తర్వాత. ఇప్పుడు ఏమంటారు మరి మీరు? PS లో అడిగిరా అంటే నేను 7 months అవుతుంది వచ్చి, మరి నాకు అసలు కోర్టులో సబ్మిట్ చేయలేదు, నాకు ఏం న్యాయం చేస్తలేరు. నేను ఒక రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అరిసానండి, నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో అరిసాను. ఏంటి ఇలా 6 months అయింది అని చెప్పి, లాస్ట్ మంత్ ఇప్పటి వరకు కోర్టులో ప్రజెంట్ చేయలేదు మీరు అని చెప్పేసి. సో ఛార్జ్ షీట్ వేసే ముందు నేను ఒకటే యాడ్ చేయమని చెప్పాను, చేయలేదు. దానికి కూడా నేను మళ్ళీ పైకి వెళ్ళాలి, ఏసీపీ సార్ దగ్గర వెళ్ళాలి, ఆ సార్తో చెప్పించాలి. సో సిఐఎస్ఐ లెవెల్లో అయితే నాకు న్యాయం జరగలేదండి. అప్పర్ లెవెల్లో ఏసీపీ సార్ వల్ల ఈ మాత్రం నా కేసు కొంచెమన్నా మూవ్ అయిందంటే రీజన్ ఏసీపీ సార్. సో నేను మీకు యాక్చువల్ ఒక వీడియో చూపిస్తా, మీరు ఈ వీడియో చూడండి ఒకసారి. అంటే నేను రీసెంట్గా చూసిన మీ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి కదా, సో దానిపైన ఎవరో రియాక్ట్ అయ్యారు. ఏమని అంటే మీరు వినండి ఒకసారి. జనరల్గా నేను ఇందాక సేమ్ మీరు చెప్పిన లాజిక్ ఏది, ఒక తప్పు ఏదైనా జరిగితే
చిన్న పిల్ల అయితే కాదు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారన్న దానికి. ఓకే, అర్థమైంది. అర్థమైంది కదా. పాలు ఇస్తుందా, సంకలు వేసుకొని తిరుగుతుండా? సో అట్లా వాడుకొని వదిలేసిండు అంటే ఈమెం చిన్న పిల్ల కాదు. ఇంకా ఉంది వీడియో, లెంత్ ఉంది. అది నా వీడియో కాదు, బట్ అంటే ఓకే, అది మీది సేమ్ పెట్టారు. సేమ్ వీణా గారిది అది. మీది కూడా వచ్చింది నా క్లిప్పింగ్ అట్లా. సో వచ్చింది. నాకు నా వరకు పంపించండి. ఓకే, మీ వరకు రాకపోతే ఓకే. సో అట్లా అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా చిన్నపిల్లల వీళ్ళని వాడుకొని వదిలేయడానికి అని చెప్పి కామెంట్స్లో కూడా, అంటే ఇప్పుడు ఈమెది ఇంకా మీది ఇంకొకరిది ఎవరిదో ఉంది. సో ఒక 2-3 పేర్లు కింద కామెంట్స్లో కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు సడన్గా బయటకు వచ్చేసి మాకు ఇట్లా అన్యాయం జరిగింది అంటున్నారు, కానీ అప్పుడు లివింగ్లో బాగానే ఉన్నారు కదా మరి అని చెప్పి అంటున్నారు అనమాట. అంటే లివింగ్లో వెళ్ళడానికి అప్పుడు ఏం వీళ్ళకి అడ్డు రాలేదా, ఆల్రెడీ పెళ్ళి అయ్యి కూతురున్నా కూడా లివింగ్లోకి వెళ్ళిళ్ళు అట్లా అంటున్నారు. ఏం చెప్తారు మరి మీరు? అయిందండి మీ క్వశ్చన్? ఫస్ట్ ఏంటంటే మీరేం అడిగారు క్వశ్చన్? అంటే ఇన్ని రోజులు లివింగ్ ఎంతసేపు ఆడదాందే తప్పు అంటారు, మగాడిది తప్పు లేదంటారా? అనేది కూడా తప్పు ఉంది. మరి ఎంతసేపు ఆడదాన్ని ఎందుకు గుచ్చుతారండి? ఆడదంటే అంత చీపా? ఒక మహిళ అయి ఉండి, ఆమె ఎవరో గానీ ఒక మహిళ అయి ఉండి మహిళ మీద ఎలాంటి అలా మాట్లాడతారా ఆమె? సో ఓకే, నువ్వు మాట్లాడు, నేను తప్పు లేదు. సో జెంట్సే కరెక్ట్, జెంట్స్ది తప్పు లేదు, మహిళదే తప్పు అనేది మాత్రం నేను ఒప్పుకోను. జెంట్స్ తప్పు లేదు అనేది కాదు, ఇద్దరిది తప్పు ఉంది. అప్పుడు ఇద్దరినండి, ఇద్దరిది తప్పు ఉంది. సరే, నీకు పెళ్ళైందని పాప ఉందని తెలుసు కదా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు చీట్ చేయడానికి వచ్చావు, నీకు అర్థమైంది కదండి. వాంటెడ్ ఇంటెన్షన్ తో వచ్చావు. నీకు ఆ ఇంటెన్షన్ లేనప్పుడు నువ్వు పెళ్లి దాన్ని పట్టుకో కదా. ఎవరైనా ఇప్పుడు వీణ గారు కానీ నేను కానీ ఎక్సెట్రా కానండి, మీరు ఎందుకు పెళ్ళని దాన్ని టార్గెట్ వేస్తున్నారని నేను అడుగుతున్నాను. పెళ్ళని దాన్ని టార్గెట్ వేయకండి కదా. మీరు అంత శుద్ధ పూసని అయితే పెళ్లిగా దాన్ని టార్గెట్ వేసుకోండి, హ్యాపీగా దాన్ని పెళ్లి చేసుకుంటారో దాన్ని సాగొట్టుకుంటారో బతుకుంటారో మీరు చేసుకోండి కదా. ఎందుకు పెళ్ళైన వాళ్ళు టార్గెట్ అంటే ఇప్పుడు ఇదిగో ఇలా బజార్ లో వచ్చేసాం అనుకోండి, ఇలాంటి వాళ్ళతో తిట్టించుకోవాలి కదా మేము, ఎలా కదా. ఇలాంటి వాళ్ళు తిడతారని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ లోనే ఉన్నారు కాబట్టి మాలాంటి పెళ్ళైన వాళ్ళని టార్గెట్ వేస్తారు వాళ్ళు. ఓకే, కాదనుకుంటే నీట్ గా హ్యాపీగా పెళ్లి కాని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్ళు కదా. ఓకే, నేను ఇంకా వేరే ఎవరినో కూడా ఇట్లనే యూజ్ చేసుకున్నాడు, వేరే వాళ్ళతో కూడా లివింగ్లో ఉన్నాడు. బొబ్బిలి సాయికిరణ్ అసలు పనే ఇది ఈయనది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇదే పనులు ఉన్నారని చెప్పి ఒకటి మీరు అంటుంటే విన్నా నేను బయట. ఓకే, బొబ్బిలి సాయికిరణ్ చెప్పాను కదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో వర్క్ చేస్తాడు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏంటంటే ఇట్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అది. సో ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కోసం ఆఫీసే పంపుతుంది అనమాట. ఆ సైట్ వర్క్ అయిపోయే వరకు ఆ ప్లేస్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ అయ్యాలి. లివింగ్ రిలేషన్షిప్ అనేది జరగలేదు కానీ వాడుకొని వదిలేస్తాడు తను, ఇదైతే కన్ఫర్మ్, అందులో డౌట్ లేదు. అలాగే కోల్కతాకి వెళ్ళాడు, కోల్కతాలో జరిగింది, వైజాగ్ లో, సో వైజాగ్ లో కూడా జరిగింది. ఇదంతా చూసి వద్దులేండి, ఆవిడ చెప్పొద్దు అన్నది, ఇంకా దాని గురించి నేను మాట్లాడాను. అలాగే నాకు కాల్స్ వచ్చాయి, 2-3 కాల్స్ వచ్చాయి. సో ఈయన మాకు తెలిసినా మీరు బయటికి మీడియా బయటకు వచ్చిన తర్వాత కాల్ చేశారు, మేము కూడా విక్టిమ్సే, దయచేసి మీకు కాల్ పట్టుకుంటాను, మీకు దండం పెడతాను, మా పరువు పోతుంది, మా పేర్లు చెప్పకండి అని. జస్ట్ అంటే వాళ్ళ బాధ మీతో చెప్పుకున్నారు కానీ పేర్లు బయట చెప్పొద్దు అని చెప్పి ఒక 3 లేడీస్ అయితే నాకు కాల్ చేశారు. సో బికాజ్ ఆయన ఫ్రీక్వెంట్ గా ఏం చేస్తాడంటే ఫేస్బుక్ లలో, ఇన్స్టాగ్రామ్ లలో ఎవరితో పడితే వాళ్ళతో చాటింగ్లు ఇలాంటివి చేయడం జరిగింది. సో అలాగే వైజాగ్ లో, సో ఇక్కడ నన్ను ఇవన్నీ ఇప్పుడు కలకత్తా నుంచి అమ్మాయి ఎలా వస్తుందండి, ఆల్రెడీ దానికి పెళ్ళే పిల్లలు ఉన్నారు ఇద్దరు, ఎలా వస్తుంది చెప్పండి. సో నేనంటే ఇక్కడే కాబట్టి నేను ఆల్రెడీ బాన్ బట్ట హైదరాబాద్ కాబట్టి నాకు ఈజీ టు కమ్ హియర్. ఇక్కడ మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు కాబట్టి నేను వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తున్నా, వెళ్తున్నాను. ఇవన్నీ ఎందుకు నాకు తలనొప్పి అని చెప్పేసి ఆ కొలకొత్తది అయితే రోజు ఏడుస్తూనే ఉంటుంది. సో నీకేం వస్తుంది, నీకేంటి శాడిజం నాకు అర్థం కాదు. సో ఇవన్నీ వదిలేస్తే గరుకు లోకేష్ కుమార్ అని, వాడు కూడా పెళ్ళైన వాళ్ళనే టార్గెట్ అయ్యాలి, డబ్బులు అన్ని. బొబ్బిలి సాయికిరణ్ ఫ్రెండ్. తను వస్తూ ఉంటాడు తన కోసం ఇంటికి, నేను ఊరు వెళ్ళినప్పుడు వచ్చేవాడు. సో వచ్చినప్పుడు ఇలాగే షేర్ చేసుకుంటారు కదా వాళ్ళు ఫోన్లో, నేను పక్కన ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను చెప్పి తిట్టాను, మీకు ఇదేం దరిద్రం పోయే కాలం, మంచి వాళ్ళని చేసుకొని ఉండాలి కానీ పెళ్ళైన ఆవిడనైతే వాళ్ళ భర్త చిత్త కొట్టేశాడు అసలు. గరుకు లోకేష్ చెప్పాను కదా, ఆయన ఫ్లాట్ చేసిన అమ్మాయిని అయితే 10 lakhs ఏమో తీసుకున్నాడట. వాళ్ళ భర్త ఈ లోకేష్ ని కొట్టాడు. లోకేష్ ని కాదు, ఆవిడని, వైఫ్ ని కొట్టాడండి. నువ్వెందుకు వాడితోనే అఫేర్ పెట్టుకున్నావు అని చెప్పేసి. సో ఇవన్నీ బయటికి రావట్లేదు, వీళ్ళ ఫ్రెండ్స్ సెటప్ అన్ని ఇదే పనిలో ఉన్నారు. సో ఆ అమ్మాయి దగ్గర నుంచి బైక్ కొనిపించుకున్నాడు, ఐఫోన్ కొనిపించుకున్నాడు, 10 lakhs యూజ్ చేసుకున్నాడు. సో 10 lakhs వర్త్ బైక్ అని ఇవన్నీ యూజ్ చేసుకున్నాడు. 10 lakhs క్యాష్ కూడా నట.
తనే ఇవన్నీ చెప్పాడు కాకుండా 10 lakhs క్యాష్. క్యాష్ తనే చెప్పాడు బొబ్బిలి సాయి కిరణ్ కి. Okay. సో అప్పుడు నాకు తెలిసినప్పుడు నేను తిట్టాను, ఎందుకు బ్రో మీరు ఇలాంటి పనులు చేస్తారు అని చెప్పేసి. ఓకే. సో ఇదే కాకుండా ఇంకా సో ఒక బ్యాచ్ ఉంది వీళ్ళది. ముక్క శివాని వైజాగ్, ఇదంతా పక్క వైజాగ్ బ్యాచ్. ముక్క శివ సుజాత నగర్ వైజాగ్ అతను. ఈ వీడియోస్ ఇలాగా హస్బెండ్ తో గొడవైన వాళ్ళు వాడి టార్గెట్ ఇది. సో ఫిజికల్ గా వాడుకోవాలి, వదిలేయాలి. ఓకే. ఇంకొక విషయం అతను డైరెక్ట్ అడిగాను, ఎందుకు బ్రో మీరు ఇలాగా ఎవరైనా ఏ అమ్మాయి అయినా కూడా ఫిజికల్ గా వాడుకోవాలి అని అయితే ఎవరు రారు కదా, ఆమె పెళ్లి చేసుకో అని చెప్పేసి అడిగిందట. అడిగినప్పుడు మరి ఎందుకు నేను ఎలా చేసుకుంటాను ఆవిడని. అప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు అప్పుడు నువ్వు? నేను డైరెక్ట్ గానే అడిగాను. సో ఇది ఒక సెటప్ అనమాట. అందరు లేడీస్ రాలేరండి. ఓకే. సో ఇప్పుడు వచ్చినా కూడా నేను వచ్చాను, వీణ గారు వచ్చారు, మమ్మల్ని వేసి దొబ్బుతున్నారు జనాలంతా. వాళ్ళు మాత్రం ఏం మాకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు ఎందుకండి వాళ్ళు మా లైఫ్లోకి రావాలి? అసలు రావాల్సిన అవసరం ఏంటి? మమ్మల్ని ఎందుకు గోకాలి? ఓకే. ఫస్ట్ క్వశ్చన్. అంటే మీరు జాగ్రత్త ఉండాలి. మరి వాళ్ళు వచ్చి వాళ్ళు గోకిర్రు, వాళ్ళు ఫ్లడ్ చేసిర్రు, వాళ్ళు ఏదో చేసిర్రు, సరే వాళ్ళ తప్పు ఉంది. ఇందాక మీరు అన్నట్టు ఇద్దరు తప్పు ఉంది, ఇద్దరు గురించి మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు మిమ్మల్ని ఫ్లడ్ చేసిర్రు, మిమ్మల్ని మీతో లివింగ్ లో ఉండాలనుకున్నారు. లివింగ్ లో ఉండాలంటే మీరు యాజ్ ఎ గర్ల్ గా మీరు ఒప్పుకుంటారా? కాదండి, నేను చెప్తున్నా మీరు ఒప్పుకున్నారు. నేను అలా లివింగ్ లో ఉంటానంటే డైరెక్ట్ ఎవరు ఒప్పుకోరు. పెళ్లి చేసుకుంటాను, నీతో హ్యాపీగా ఉంటాను, లైఫ్ కంటిన్యూ చేస్తానంటే మెసేజ్లు ఉన్నాయి. నా విషయంలో అయితే నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి, నువ్వే నా వైఫ్, నువ్వే నా నా తొక్కడా అన్నాడు. మరి అవేంటి? ఇప్పుడు మీరు అసలు మీరు ఎట్లా అనుకున్నారు? అంటే ఇప్పుడు మీ ఆయనకు మీకు ఫస్ట్ ఆయనకి విడాకులు అయినాయా? ఫస్ట్ అతనికి విడాకులు అయినాయో కాలేదో అది వదిలేసండి, మొత్తానికి అయితే బ్రేకప్ అయింది కదా. బ్రేకప్ అయింది. మీరు ఇప్పుడు ఈయనతోటి ఉండాలనుకున్నారు, ఇప్పుడు ఈయనతోటి కూడా లేరు. అంటే ఆయన లేడు మీతోటి, సరే మీరు లేరా ఆయన లేరా, మొత్తానికి ఏదో ఒకటి అది కూడా బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు ఏంది మరి ఇంకొక ముందే ఏంటిది? మీకు 5 సంవత్సరాల పాప ఉంది. నాకైతే ఇంకొద్దండి, నాకే దరిద్రుడు వద్దు, నాకే లైఫ్ వద్దు, నాకు అసలు జంటే వద్దు, నన్ను వదిలేసేయండి. నా బతుకు నేను బతికేస్తా, హ్యాపీగా నేను ఆఫీస్కి వెళ్తా, నా పని నేను చేసుకుంటా, నా డాటర్ని చూసుకొని బతికేస్తా. నాకు కావాల్సింది ఇంత జరిగింది, ఇంత సఫరెన్స్ చేశాడు కాబట్టి ఆడికి మాత్రం శిక్ష పడేదాకా నేనైతే అస్సలు వదలను. నా పోరాటం ఇట్లే సాగుతుంది ఆడికి శిక్ష పడే వారికి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, నువ్వేం తప్పు బొబ్బిలి సాయి కిరణ్ నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వెందుకు వీడియోస్ డిలీట్ చేస్తున్నావు? నువ్వు కూడా నాలాగా వచ్చి నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పుకో. ఇప్పుడు ఏదైతే నేను మీకు యూట్యూబ్ లో ఇస్తాను కదా, ఆ షార్ట్స్ అన్ని డిలీట్ చేయిస్తాడు. ఎవరి ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి డిలీట్ చేపిస్తున్నాడా? ఛానల్ వాళ్ళ నుంచి కాదండి, తనే ఏదో యూట్యూబ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి యూట్యూబ్ కి కంప్లైంట్ చేసి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ డిలీట్ చేయిస్తున్నాడు. నువ్వు కరెక్ట్ శుద్ధ పూసనివే కదా, నువ్వు పతివ్రతుడు కదా, అప్పుడు నువ్వెందుకు డిలీట్ చేయిస్తున్నావు? సో ఇప్పుడు సీఎం గారిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని, ఇటు ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. ఏంటి వాళ్ళందరూ తిట్టిన డిలీట్ చేయిస్తున్నారా ఏంటి? సో నువ్వు పతివ్రతుడు అయినప్పుడు నువ్వు డిలీట్ చేయించకు. నువ్వు దమ్మున్న మగాడు అయితే నువ్వు నాకు కౌంటర్ వేసుకోవచ్చు, ఎందుకు డిలీట్ చేయించాలి? మాట్లాడుకో, నీకు నచ్చింది నువ్వు మాట్లాడుకో. ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వెందుకు డిలీట్, నువ్వేం తప్పు చేయలేదు కదండి, ఎందుకు డిలీట్ చేయించాలి? ఎందుకు? నువ్వు తప్పు చేసావని వెరీ క్లియర్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం సీఎం గారి కంటే గొప్పవాడువా నువ్వు? ఆయన ఏం డిలీట్ చేయమని ఎప్పుడైనా మీ ఛానల్ వరకు ఎవరికైనా కాల్ చేశాడా? పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది నచ్చిన వాళ్ళు మంచిగా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు మాట్లాడతారు, అన్ని రిసీవ్ చేసుకుంటున్నాడు కదా ఆయన. నువ్వెందుకు? నువ్వు శుద్ధ పూస చేసింది కాబట్టి డిలీట్ చేయిస్తున్నావు కన్ఫర్మ్ గా. ఓకే. సో ఇది ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు మీకు బొబ్బిలి సాయి కింద దగ్గర న్యాయం జరగలేదు. ఇప్పుడు మీరు నార్సింగ్ పిఎస్కి వెళ్తే సిఐఎస్ఐల ఎవరు అశోక్ ఇంకా సరిత లేదు, హరికృష్ణారెడ్డి ఉన్న సరిత, వీళ్ళ దగ్గర న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ ఎవరైతే మీ బొబ్బిలి సాయికి ఉన్నారో ఈయనకు శిక్ష పడాలి, ఇలాంటి వాళ్ళు ఇంకొకరు రావద్దు, మీలాంటి మహిళలు ఇట్లాంటి వాళ్ళ చేతిలో మోసపోవద్దు. ఇదే మీ మెయిన్ ఓటర్ పెట్టుకోండి. మీరు ఇప్పుడు బయటకు వచ్చి పోరాటం చేసే దానికేనా? అవును, దానికోసం, ఖచ్చితంగా దానికోసమనే. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఎన్నిసార్లు ఖచ్చితంగా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నేను ఈ క్వశ్చన్ ఇప్పుడు మీకు 2 times అడిగిన, అంటే మీరు డబ్బు కోసం చేస్తున్నారు ఏమో అని చెప్పి. ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, డబ్బు కోసం అయితే రేపు కోర్టులో కూడా సెటిల్మెంట్లు ఉంటాయి కదా, సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ స్టార్టింగ్ వచ్చి మేము ముందు మాట్లాడడం కాదు, కోర్టు దగ్గర కూడా అది కేసు ప్రాసెస్ లో ఉన్నప్పుడు కూడా మొత్తం అయిన తర్వాత కూడా నేను వచ్చేస్తాను, మీకు అప్పుడు తెలుస్తుంది కదా. అంటే ఈ వీడియో కూడా రికార్డెడ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు నాకు డబ్బులు వద్దు అని చెప్పి మళ్ళీ కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టు చెప్పింది కాబట్టి నేను డబ్బులు తీసుకొని నేను కాంప్రమైజ్ అవుతున్నాను. కాంప్రమైజ్ అనేది అయితే జరగదండి. నేను ఏదైతే 30 lakhs పెట్టాను అది కోర్టు ఇప్పిస్తే తీసుకుంటా, ఇప్పించలేదా నో ప్రాబ్లం, నాకు అవసరమే లేదు, రూపాయి కూడా నేను దానికన్నా ఎక్కువ నేను తీసుకుంటే మీరు చూసిన మీడియా ఛానల్ వాళ్ళందరూ వచ్చి నన్ను చెప్పలతో కొట్టండి, పబ్లిక్ కూడా, ఓకేనా? అందులో వెరీ క్లియర్, నాకైతే ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. నా కష్టం 30 lakhs కంటే ఎక్కువ కోర్టు ఇప్పిస్తేనే సరే,
ఎక్కువ నేను అదే డబ్బుకి ఆశపడి లొంగితే మీరు పబ్లిక్ కానీ మీ మీడియా వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను రెడీ. ఓకే. సో అందులో అయితే ఏం డౌట్ లేదు. సో రైట్, ఇది బొబ్బిలి సాయి కిరణ్ స్వాతి అనేటువంటి మహిళని అసలు ఎలా మోసం చేశాడు, ఎందుకు మోసం చేశాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అండ్ స్వాతి గారు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, నాకు ఎలాగూ అన్యాయం జరిగింది, ఈ బొబ్బిలి సాయి కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ ఉంది, సో వీళ్ళు ఈ పెళ్ళైన మహిళలని లేదంటే విడోస్ని, ఈ కొంచెం భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండి అట్లాంటి అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎట్లా అంటే ఒక యూజ్ అండ్ త్రో లాగా లివింగ్ అనే పేరు చెప్పి, లేకుంటే పెళ్లి చేసుకుంటామని పేరు చెప్పి లివింగ్లో ఉండి వాళ్ళ మోసం చేస్తున్నారు. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలనేదే నేను పోరాడుతున్నా, అంతే తప్ప నాకేదో బొబ్బిలి సాయి కిరణ్ దగ్గర నుండో లేకుంటే ఇంకెవరి దగ్గర నుంచో డబ్బులు తీసుకోవాలనేది కాదు. సో నాకు ఒక 30 లక్షల వరకు ఖర్చు అయినాయి, ఆ 30 లక్షలు కోర్టు ఇస్తే తీసుకుంటా, ఒకవేళ అవి కూడా కోర్టు ఇప్పియకపోతే నేను అవి కూడా తీసుకున్నాను కూడా చెప్తున్నారు. సో మరి చూద్దాం, ఈ ఏదైతే వీళ్ళ కేసు కోర్టులో ఉందంట, అది వీళ్ళకు మరి స్వాతి గారికి న్యాయం జరుగుతుందా లేకుంటే బొబ్బిలి సాయి కిరణ్ గారికి అనుకూలంగా తీర్పు వస్తుందా, అసలు ఈ విషయంలో ఏం జరుగుతుందో అయితే చూడాలి. సో ఈ టాపిక్ పైన రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో మరి ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చండి. అంటే ఇంకొకటి నేను ఏంటంటే, మీరు ఉమెన్కి ఏదైనా మెసేజ్ చేయాలని ఇవ్వచ్చు. డెఫినెట్గా ఉమెన్స్ అనే కాదు, ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. గరుగు లోకేష్ అనే అతనికి పెద్ద నెట్వర్క్ ఉంది, గంజాయి ఉక్క పెద్ద నెట్వర్క్ ఉంది. సో ఇది కూడా హయ్యర్ లెవెల్ పోలీసులు కూడా దీన్ని ఆ పర్సన్ని పిలిచి కూడా ఫర్దర్ యూత్ ఇంకా చెడిపోకుండా ఉండడానికి మీరు ఏమైనా చూసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వైజాగ్ అరకు వరకు గంజాయి ఉట్కా అనేది సప్లై జరుగుతుంది. ఈ గరుకు లోకేష్ కూడా తీసుకుంటున్నాడు. సో ఒక పెద్ద నెట్వర్క్ అయితే ఉంది, దీని మీద ఎంక్వైరీ జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు మహిళల గురించి మాట్లాడారు కదా, వాడుకోవడానికి వాడికి నచ్చింది దక్కే వరకు 100 మాటలు చెప్తారు. దయచేసి అస్సలేవి నమ్మకండి. నిజంగా ట్రూ పర్సన్ అయితే నిన్ను ఫిజికల్గా ఎప్పుడు కూడా పెళ్లికి ముందు నేను అప్రోచ్ అవ్వను, ట్రూ పర్సన్ అయితే. సో మీరు అక్కడే తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా అలాంటి ఎదవలు మిమ్మల్ని అప్రోచ్ అయితే రారా మా ఇంట్లో వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడు, తర్వాత మనం ప్రొసీడ్ అవుతామని చెప్పండి. ఒకటి, ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. లేదు రెండోది అనుకుంటే డైరెక్ట్ మ్యారేజ్ చేసుకోండి విత్ ద ప్రూఫ్. ఎవరో మీ ఫ్రెండ్స్ ఎవరో అలా ఉంటుంటే చేసుకోండి. మాయ మాటలు 100 చెప్తారు ఎదవలు. ఇట్లాంటి బొబ్బిలి సాయి కిరణ్ లాంటి వాళ్ళు 100 డైలాగులు చెప్తారు, గరుగు లోకేష్ లాంటి వాళ్ళు కూడా 100 డైలాగులు చెప్తారు. సో అండ్ స్పెషల్గా నేనేం చెప్తున్నానంటే, పెళ్ళైన ఆడవాళ్ళకే చెప్తున్నాను ఇది. సో మీ ఆయన బాగా చూసుకోవట్లేదు కదా, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నన్ను నమ్ము, నన్ను తొక్కడాని ఇవన్నీ డైలాగులు చెప్తారు. అయ్యో మా ఆయన కంటే మంచోడు వీడు అని చెప్పేసి మీరు వెళ్ళారా, ఇదిగో నాలాంటి పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితి రానిచ్చుకోకుండా దయచేసి భగవంతుడు ఎవరైతే ఇచ్చారో మీ ఫస్ట్ హస్బెండ్తోనే గుడ్ ఆర్ బ్యాడ్ అతనితోనే ఉండండి. ఓకే, సో థ్యాంక్ యూ.